హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో ఉన్న 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. కనీసం 12,000 లైక్స్. మీరు లైక్ కొట్టే సమయానికి, వీడియో చూసే సమయానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయో అండ్ ఎన్ని లైక్స్ ఉన్నాయో చూడండి. ఎక్కువ మంది లైక్ చేయండి. వీడియో ఏంటంటే ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్లో చూస్తున్న వాళ్ళు లైక్స్ చేసేస్తున్నారు. వాళ్ళందరూ మన రెగ్యులర్ చూసేవాళ్ళు. ఆ తర్వాత చూసేవాళ్ళు వదిలేస్తున్నారు అనమాట. సో మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. ఇక తాలికట్టు శ్రావణ వేళ అని ఈనాడులో ఒక బ్యానర్లో ఒక వార్త వేశారు. ఏంటంటే శ్రావణంలో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయంట. మురిపిస్తున్న ముహూర్తాలు. శ్రావణంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహాల జోరు. సో ఈ నెల 24 దాకా ఆషాఢ మాసం ఉంది. శ్రావణ మాసం ఈ నెల 26 నుంచి 27 నుంచి మొదలవుద్ది. సో అంటే శ్రావణ మాసం ముహూర్తాలు ఈ నెల 27 నుంచి మొదలవుతాయంట. సో 27 నుంచి వచ్చే నెల 20 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటిపోతే మళ్ళీ కార్తీక మాసంలో అక్టోబర్ 23 నుంచి వివాహాలకు శుభగడియలు ఉన్నాయి. మళ్ళీ డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు దాకా శుక్రమూఢం కారణంగా ముహూర్తాలు లేవని పురోహితులు చెప్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఈ ఆగస్టు అండ్ అక్టోబర్ నవంబర్లోనే వివాహాలు జరిపించాలని దాన్నే తాలికట్టు శ్రావణ వేళ అని ఈనాడు బ్యానర్లో రాశారు. సాయానికి మేము సిద్ధం, ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తాం. మార్గదర్శకులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు, సంస్థలు, బంగారు కుటుంబాలు, వారి అవసరాలు గుర్తింపు మమ్మరం. P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఫౌండేషన్ చర్యలు. P4 మన ఇండియాలో ఎక్కడా లేని మహత్తర కార్యక్రమం. నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆలోచన. కార్పొరేట్ శక్తులు, డబ్బులు ఉన్నవాళ్ళు, సంస్థలు, వ్యక్తులు కొన్ని కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోవడం. కొన్ని కుటుంబాలకు చదివించడం కావచ్చు, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేలా ఉపాధి అందించడం కావచ్చు. ఆ కుటుంబాలకు ఏం కావాలో అది చేయూతనిచ్చి పైకి రావడం. వీళ్ళు పైన ఉన్నారు, వాళ్ళ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక చెయ్యి అందించి పైకి లాగడమే ఈ P4 ఉద్దేశం. ఇందులో పొలిటీషియన్స్ కూడా, నేను మొదటి నుంచి చెప్తున్నా, దీనిలో టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్న కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు కూడా దీనిలో భాగస్వాములు అయితే బాగుంటుంది కదా. అది నేను పదే చాలా సందర్భాల్లో చెప్పేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అండ్ బీజేపీ, జనసేన తరఫున ఉన్న ఎమ్మెల్యేల్లో 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు 30 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వచ్చు. వాళ్ళు కూడా తలో 100 కుటుంబాలను, వాళ్ళ నియోజకవర్గంలో అట్టడుగును ఉన్న ఒక 100 కుటుంబాలను అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ స్వంత నిధులు ఖర్చు చేయొచ్చు, తప్పేమీ కాదు. సో ఫస్ట్ వీళ్ళు ముందడుగేస్తే ఆ తర్వాత కార్పొరేట్ శక్తులు, సంస్థలు వాళ్ళు కూడా వస్తారు. అంతెందుకు, ఏమీ లేదు, ఏదో చిన్న నెట్వర్క్తో ఛానల్ నడుపుతున్నాం, నేనే ముందుకు వస్తా. మన ఛానల్ ఎన్ఆర్ఐస్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది సహకారంతో నేను కూడా ఒక 10 కుటుంబాలను 25 కుటుంబాలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరినైనా. అయితే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అమల్లోకి దిగడానికే నాకు భయం అన్నమాట. ఎందుకంటే మనం మొదట్లో స్టార్ట్ చేయడానికి ఆరంభ సౌరత్వం ఉండకూడదు కదా, లాంగ్ టర్మ్ ప్రణాళిక ఉండాలి. అందుకే నేను లాంగ్ టర్మ్ ప్రణాళిక ఆలోచించి సాధ్యమా కాదా అనే దగ్గర ఆగిపోతున్నాను. లేదు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా తలో చేయి వేద్దామండి, మనం ఒక 10 మంది కలిపి చేద్దామంటే నేను కూడా నాకు వచ్చే ఇన్కంలో ఒక 10% దానికి ఖర్చు పెట్టడానికి రెడీనే. మనం కూడా దీనిలో భాగస్వాములు అవుదాము అనే ఆలోచన ఉంటే ఎవరికైనా నా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 7207071231. ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబర్. జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, దయచేసి కాల్స్ చేయొద్దు. దాని కాల్స్ అస్సలు ఎవరు ఆన్సర్ చేయరు, అది సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. 7207071231 నెంబర్కి జస్ట్ ఒక మెసేజ్ చేయండి. P4లో మనము భాగస్వామ్యం అవుదాం. మీ ఛానల్ ఆధ్వర్యంలో మేము కూడా ఎంతో కొంత చేద్దాం. కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకుందాం. అంటే ఏ కుటుంబాలను ఏ ప్రాంతంలో ఏ విధంగా చేద్దాం, వాళ్ళకి ఏం అవసరం అనేది మనం కూడా రిజిస్టర్ చేసుకుందాం. మనం కూడా దీనిలో భాగస్వామ్యం అవుదాం. మీకు ఆలోచన ఉంటే చెప్పండి. ఎందుకంటే నా ఒక్కడి వలన అవ్వదు, మీ ఒక్కడి వలన అవ్వకపోవచ్చు. మనం 10 మందిని కలిస్తే 100 కుటుంబాలను బాగు చేయొచ్చు. అది నా ఆలోచన. సో ఇప్పటి వరకు 1,84,134 కుటుంబాలు భాగస్వాములుగా ఉన్నారు. మార్గదర్శులేమో 18,332 మంది ఉన్నారండి. ఇక జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం. సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతోంది. భవిష్యత్తు పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తగినంత జనం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం. జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జనాభా దినోత్సవం సందర్భంగా ఇక మనకు కావాల్సింది జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ కావాలి అని కామెంట్ చేశారు. సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుంది. ఉత్తరాదినేమో 2.2, 2.3 రేటు ఉంటే మన దగ్గర 1.7, 1.8 మాత్రమే ఉంటుంది. అంటే ఒక మహిళ మన దగ్గర యావరేజ్గా 100 మంది మహిళలు 170 మంది పిల్లలను కొంటుంటే మన దగ్గర
నార్త్లో 100 మంది మహిళలు 220, 230 మంది పిల్లలను కంటున్నారు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి చోట 100 మంది మహిళలు 300 మంది పిల్లలను కంటున్నారు అనమాట. అది మన దగ్గర బాగా తక్కువ ఉంది కాబట్టి దాన్ని వృద్ధి చేయాలని, ఎందుకంటే జనాభా ఆధారంగానే కేంద్ర నిధులు వస్తాయి, జనాభా ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది, జనాభా ఆధారంగానే చాలా కీలకమైన అంశాలు నడుస్తాయి. కాబట్టి జనాభా పెంచాల్సిన అవసరాన్ని చంద్రబాబు గారు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లపై బొగ్గన కుట్ర. గత ప్రభుత్వంలో 7,000 కోట్లకు జారీ చేస్తే రూపాయి రాలేదు. మేము 9,000 కోట్లకు పిలిస్తే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దొంగ మెయిల్స్ పెట్టిన వారిపై కేసులు పెడతాం. ఆర్థిక మంత్రి పయ్యావుల. వీలైతే మంత్రి పయ్యావుల గారిది అండ్ మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న వాదన, వాళ్ళ మధ్య కౌంటర్లు, ఆరోపణలు ప్రత్యారోపణలు వీలైతే ఫాలో అవ్వండి. నేను ఫాలో అవుతున్నా. అంటే ఇద్దరిలో ఎవరు ఆరోపణలు వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు నిధులు రాకుండా అడ్డుకోవడం, బాండ్లు ఎవరు కొనుక్కోకుండా అడ్డుకోవడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తుంటే మా మీద నమ్మకంతో కొంటున్నారు, మీరు అక్కస్తో ఎందుకు అలా మెయిల్స్ చేస్తున్నారు అని పయ్యావుల కేశవ్ గారు ఆధారాలతో సహా బయటపెట్టారనమాట. ఎవరెవరు మెయిల్స్ నుంచి వెళ్ళాయి అనేది. ఇక నాదేమీ లేదు, అంతా ముఠానే నడిపించేది. ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు మెమోలు ఇచ్చేవాడిని, వాటిని ఎవరూ లెక్క చేసేవారు కాదు. సిట్ విచారణలో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ వెల్లడి. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కేంద్రంగా చోటు చేసుకున్న ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అప్పటి ఎండీకి మెమోలు జారీ చేసేవాడిని, వాటిని ఎవరూ లెక్క చేసేవారు కాదు, నా చేతుల్లో ఏమీ ఉండేది కాదు, అంతా ముఠాయే నడిపించేది అని వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ అధికారులతో చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో కీలకమైన ఆయన్ను సిట్ శుక్రవారం విచారించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలు అడిగింది. వాటిలో కొన్నింటికి మౌనంగా ఉన్నారు, కొన్నింటికి మాత్రం సమాధానం చెప్పారు. మీ నిర్లక్ష్యం వల్ల ఖజానాకు 200 కోట్ల నష్టం వచ్చింది అంటే కొంతవరకు అంగీకరించారంట. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళే వినలేదు అని. తర్వాత సీఎంను స్వాగతించిన పిల్లలకు సైకిళ్ళు, పేద కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు చర్యలు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పీటీఎం సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన పిల్లలకు జిల్లా కలెక్టర్ చేతన్ 4 సైకిళ్లను అందించారు. గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి పీటీఎం కార్యక్రమంలో కొత్త చెరువు వచ్చిన ముఖ్యమంత్రికి పేద దంపతుల మాధవి నరసింహులు, వారు 4 పిల్లలు బాలు, నరసమ్మ, బేబీ, సన్న బేబీ స్వాగతం పలికిన విషయం తెలిసిందే. సో వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకు 4 సైకిళ్ళు ఇచ్చారంట. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఆదుకున్నారంట. అది వచ్చారు. తర్వాత ఈ అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ పెళ్ళి జరిగి 1 ఇయర్ అయింది కదా, ఆ 1 ఇయర్ సందర్భంగా ఒక యాడ్ ఇచ్చారండి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో కూడా ఇదిగో ఒక పెయిడ్ ఆర్టికల్ యాడ్. ఇది చూసిన వాళ్ళు వార్తనే అనుకుంటారు, ఇది పెయిడ్ ఆర్టికల్ అనమాట. అన్ని పత్రికల్లో సేమ్ ఇదే వచ్చింది. భాషలు వేరైన మనుషులంతా ఒక్కటే, మాతృభాషతో పాటు హిందీని గౌరవించుకోవాలి. రాజభాష విభాగం స్వర్ణ జయంతి సమారోహ్లో వక్తలు. నిన్న హైదరాబాద్లో రాజ్యభాషా దినోత్సవం సందర్భంగా రాజభాష విభాగం స్వర్ణ జయంతి సమారోహ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు వెళ్ళారన్నమాట. ఇంటి పనులు ఆఫీస్ సబార్డినేట్ విధుల్లో భాగమే కాదన్న వాదనను అంగీకరించడం స్పష్టం చేసిన హైకోర్టు వ్యాజ్యం కొట్టివేత. అంటే ఏదైనా ఆఫీసులో సబార్డినేట్లు ఉంటే వాళ్ళ చేత ఇంటి పనులు కూడా చేయించుకోవచ్చు అనే విధంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. తర్వాత దర్యాప్తు బాధ్యతలను అదనపు ఎస్పీకి అప్పగించడానికి వీల్లేదు, అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. తితిదేక నకిలీ నెయ్యి సరఫరా కేసులో సిబిఐ డైరెక్టర్గా హైకోర్టు ఆదేశం. తితిదేక నకిలీ నెయ్యి సరఫరా కేసులో దర్యాప్తు నిర్వహించాలంటూ అదనపు ఎస్పీ జె వెంకట్రావును సిబిఐ డైరెక్టర్ ఆదేశించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు జప్తు. అదాన్ లీలా డిస్టిలరీస్ ఖాతాలో 32.86 కోట్లు. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్న సిట్. ఆల్రెడీ 30 కోట్లు జప్తు చేయడానికి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు, కోర్టు ఒప్పుకుంది. ఇప్పుడు మరో 32 కోట్లు జప్తు చేయడానికి ముందుకు వస్తున్నారన్నమాట. బనకచెర్లకు మిగులు జలాలే వాడుకుంటాం, వరద జలాల్లో ఎగువ రాష్ట్రాలకు వాటా అనే ప్రశ్న లేదు. కేంద్ర జల సంఘానికి ఏపీ సమాధానాలు. సోమవారం అందజేయనున్న అధికారులు. ఓకే. డీజీపీ, ఐజీ, చిత్తూరు ఎస్పీ చంద్రబాబు చెంచాలు. పోలీసులు రౌడీల్లో వ్యవహరిస్తున్నారు. అంబటరాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు. సో మరి గత ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు చెంచాలా, మీ చెంచాలా?
అసలు పోలీస్ వ్యవస్థను ఎంత దారుణంగా మార్చింది ఎవరు? పోలీస్ వ్యవస్థను సొంత పార్టీ కార్యకర్తల్లా మార్చింది ఎవరు? గత 5 ఏళ్ళు ఏం జరిగింది? గత 5 ఏళ్ళు పోలీసులు ఎవరి కోసం పనిచేశారు? సో పోలీస్ వ్యవస్థను అలా నీరుగార్చి రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో నేర్పరనమాట. నాట్ ఓన్లీ పోలీస్ వ్యవస్థనే కాదు, మీడియాను కూడా గతంలో అనగదొక్కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏబిఎన్, TV5 లాంటి ప్రసారాలు నిలిపివేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షిని నిలిపివేశారు. సో గత 5 ఏళ్ళు వాళ్ళు తెలుసుకొని ఉండాల్సిందే, అరే మేము పైన ఉన్నాము, వాళ్ళని మేము తొక్కేస్తున్నాము, రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే మమ్మల్ని తొక్కేస్తారు అనే ఐడియా గత 5 ఏళ్ళు ఉన్న వైసీపీ పెద్దలకు ఉంటే ఇప్పుడు సాక్షికి పరిస్థితి వచ్చేది కాదు. చూడండి, ప్రజలే మా శక్తి, ప్రజాస్వామ్యమే మా శ్వాస, సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలు, ఓ ప్రజా గొంతుకును బంధించాలన్న అధికార పార్టీ కుట్రను నిలదీద్దాం అని ఓ పెద్ద వార్త, అదే వార్త మీన్స్ వీళ్ళ పేపర్లో వేసుకున్నారు. అసలు ఈ కర్మ సాక్షికి ఎందుకు పట్టింది? గత 5 ఏళ్ళు TV5ని, ఏబిఎన్ని నిషేధించకుండా ఉండాల్సింది కదా. ఎవరి మీడియా వాళ్ళకుంది, ఎవరి భజన వాళ్ళకుంది, ఎవరి డప్పులు వాళ్ళకున్నాయి. సో అలాంటప్పుడు వదిలేయాల్సింది. అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు అంతే. అలాగే ఇది కూడా అంతే. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించింది, టీడీపీ వాళ్ళకి నేర్పించింది వైసీపీ వాళ్ళే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. రప్పాలు ఆడిస్తామన్న వైకాపా నేత ఆదిమూలపు సురేష్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క, రప్పాలు ఆడిస్తాం అని మాజీ మంత్రి వైకాపా నేత ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపులో జరిగిన వైకాపా నియోజకవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పార్టీ మీటింగులో ఇలా కామెంట్స్ చేయడం, తర్వాత తెర వెనుక పార్టీ మారడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం, కొంతమందితో మాట్లాడడం, ఇది ఒకటి అలవాటు అయిపోయింది కొంతమంది నాయకులకి. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి, రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన భాజపా అధిష్టానం. జనాభా పెంపుదలపై త్వరలో విత్తం విధానం, ఒక పాలసీ తీసుకురాబోతున్నారు. జనాభాను పెంచాలంటే ఏం చేయాలనేది ఒక పాలసీ తీసుకురాబోతున్నారు. తర్వాత అమ్మో కేర్ టేకర్, విశ్రాంత ఇంజనీర్ దారుణ హత్య, దారుణానికి ఒడిగట్టిన పని మనిషి, నగదు ఆస్తి పత్రాలు తీసుకొని పరారు. విజయవాడలోన ఒక వృద్ధ, ఒక ముసలాయన దగ్గర ఒక ఇంట్లో ఆయన ఒంటరిగా ఉంటాడు. ఆయనకు కేర్ టేకర్గా అనూష అనే ఒక అమ్మాయి జాయిన్ అయింది. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు పనిచేసి కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ బీరువాలో ఉన్న డబ్బులు, నగలు, చీరలు అండ్ ఇంకొన్ని విలువైన ఆస్తిపత్రాలు మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఆస్తిపత్రాలు ఏం చేసుకుంటావు తల్లి? ఆస్తిపత్రాలు ఏమైనా మారుస్తావా? విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. 67 ఏళ్ల విశ్రాంతి ఇంజనీర్కు తన 92 ఏళ్ల తల్లిని చూసుకోవడం ఇబ్బంది కావడంతో 5 రోజుల కిందట ఒక మహిళను కేర్ టేకర్గా నియమించుకున్నారు. గురువారం అర్ధరాత్రి విశ్రాంతి ఇంజనీర్ మృతి చెందడం, బీరువాలోని నగదు ఆస్తిపత్రాలతో పాటు కేర్ టేకర్ కనిపించకపోవడంతో ఆమెపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటరామారావు R&Bలో ఇంజనీర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన భార్య కొన్నేళ్ల కిందట మరణించారు. పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాయి. రామారావు తన 92 ఏళ్ల తల్లి సరస్వతితో కలిసి విజయవాడలో ఉంటున్నారు. ఆమెను చూసుకోవడానికి అనూష అనే ఒక అమ్మాయిని వేసుకున్నారు. ఆ అమ్మాయి ఏమో ఇదనమాట, రామారావు శరీరంపై కారం చల్లి అనూష ఇంట్లో లేదు. దీంతో పక్కింటి వారిని లేపగా వారు వచ్చి రామారావు మృతి చెందినట్టు గమనించి పోలీసులకు తెలిపారు. పాపం ఎంత దారుణానికి ఒడిగట్టిందో చూడు. కొత్త స్టాఫ్ని తీసుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఫోటో చూస్తుంది, గుట్టు విప్పేస్తుంది, ప్రమాద వివరాలు చెప్పేస్తున్న AI సాంకేతికత పోలీసులకు ఉపయుక్తం. ఏలూరు జిల్లాలో అమలు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్తారు. ఆధారాలు చెరిగిపోకుండా ఫోటోలు తీస్తారు. ఆ తర్వాత ప్రమాదం ఎలా జరిగింది, ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొచ్చింది, ఎలా ఢీకొన్నాయి, ఆ వాహనాల రంగులు, వాటి నెంబర్లు, ప్రమాదంలో ఏ వాహనం దెబ్బతింది, ఎవరి తప్పు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ AI ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కొన్ని ఫోటోలు తీసి దానికి సంబంధించిన డేటా అంతా నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ ఫోటోను వీళ్ళు అప్లోడ్ చేస్తే అది ఎలా జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది అనే డేటా మొత్తం ఇదిగోండి డేటా రూపంలో వచ్చేస్తుంది అన్నమాట, వివరాలు వచ్చేస్తున్నాయి. ఇది ఏలూరు జిల్లా పోలీసులు అమలు చేశారు, సక్సెస్ అయింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైవేలు అండ్ ప్రధాన రహదారుల్లో దీన్ని అమలు చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. తర్వాత విపత్తుల అంచనా మరింత ఖచ్చితంగా 4వ తరం ఉపగ్రహంతో సాధ్యం, ప్రయోగానికి IMD ప్రయత్నాలు. తర్వాత కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు, సుపరిపాలనలో తొలడుగులో ఇది ఎక్కువ మంది చెప్తున్నది ఇదే. గత ప్రభుత్వంలో కక్ష కట్టి తెదేపవారి పింఛన్ల నిలిపేత కొత్తగా 5 లక్షల మందికి అవసరమని అంచనా. వామ్మో, కొత్తగా దాదాపుగా 5 లక్షల మందికి పింఛన్ల అవసరం అని అంచనా వేస్తున్నారంటండి. దీనిలో ఎక్కువ సుపరిపాలనకు తొలి అడుగులో ఎక్కువ ఫిర్యాదులు ఇవే వస్తున్నాయంట.
సరే, ఈనాడులో అంశాలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినట్టే. ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో డెత్ స్పిరిట్ కబలిస్తున్న కల్తీ మద్యం, బ్రాండెడ్ మద్యం ముసుగులో నకిలీ దందా, టీడీపీ మద్యం సిండికేట్ అడ్డగోలు దోపిడీ కొన్ని చోట్ల జరుగుతుందండి. కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో టీడీపీ వాళ్ళు నకిలీ మద్యం మీదే ఫైట్ చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక అక్కడక్కడ, నేను అన్ని చోట్ల అని చెప్పను కానీ అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే స్పిరిట్ కలిపి అమ్ముతున్నారు. ఈ మధ్య పోలీసులు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అండ్ ఇంకొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే మద్యం తాలూకు ఎంఆర్పి స్టిక్కర్లు తీసేసి సొంతంగా వీళ్ళు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అదే ఎంఆర్పి అన్నట్టు మాయ చేస్తున్నారనమాట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడ్డంగా చేస్తున్నాయి కొన్ని షాపులు కావచ్చు, కొంత సిండికేట్లు ఎక్కువగా. వాళ్ళకేం మిగలట్లేదు. మళ్ళీ ఏమనంటే మాకు 20% ఇస్తామన్నారు, మాకు 14% ఇస్తున్నారు, మాకు మిగలట్లేదు, మేము నష్టాల్లో ఉన్నాము, మా నష్టాలు భర్తీ చేసుకోవడానికి ఇవన్నీ చేయక తప్పట్లేదు అని చెప్పి బయట ఒక బ్రాండ్ ఉంటుంది, లోపల మందు వేరేది ఉంటుంది. అలా ఇష్టం వచ్చినట్టు చేసి నానా అవినీతి కార్యకలాపాల్లో ఉన్నారనమాట. ఒక్క ఏడాదిలో 1000 కోట్ల కల్తీ విక్రయాలు, 48 కోట్ల కల్తీ మద్యం బాటిల్ విక్రయించే సొమ్ము, ప్రతి 3 మద్యం సీసాల్లో 1 కల్తీనే. అత్యంత ప్రమాదకర స్పిరిట్తో కల్తీ మద్యం తయారీ, టీడీపీ నేతల డిస్టిలరీ నుంచే అక్రమంగా స్పిరిట్ సరఫరా, డజనుకు పైగా యూనిట్లో మీ నుంచి నేర్చుకున్నదే, వైసీపీ వాళ్ళ నుంచి నేర్చుకున్నదే. వాళ్ళు కూడా గత 5 ఏళ్ళు చేసింది అదే, వీళ్ళు కూడా నేర్చుకున్నారంట. కల్తీ దందా బయటపడినా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తును తొక్కిపెట్టిన వైనం, కల్తీ మద్యం తీవ్ర హానికరం, ప్రాణాంతకమని వైద్యుల హెచ్చరిక. ఇటీవల ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారులే. అనకాపల్లి జిల్లా పరవాడలో టీడీపీ నేత నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, క్యారమిల్ రసాయనం. సో ఒక సంఘటన అయితే జరిగింది. దాన్ని బట్టి సాక్షిలో ఇంత పెద్ద వార్త రాశారు. ఒక చోట అయితే జరిగింది. ఇక తిరుమల లడ్డూపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి, ఆ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించండి. సిబిఐ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం. దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదు, అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. సుప్రీంకోర్టు సిట్లో ఆయన సభ్యుడు కూడా కాదు. దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదు, హైకోర్టు తుది తీర్పు. అది ఇందాక ఈనాడులో వచ్చింది చెప్పుకున్నాం కదా. తర్వాత సర్కారు తీరుపై డీజీలకు వస్తా అంటండి. సీనియర్ ఐపీఎస్ అధికారులు తిరుగుబావుట, డీజీపీ గుప్తా ఒంటెద్దు పోకడలపై తీవ్ర ఆగ్రహం. ప్రభుత్వ పెద్దలను అడ్డుపెట్టుకొని అన్నింటా కీలకం, అందరి అవకాశాలకు గండి కొట్టడంపై విస్తృత చర్చ. విజిలెన్స్ డీజీ పోస్టును డీజీపీ అట్టిపెట్టుకోవడంపై అభ్యంతరం. కీలక విజిలెన్స్ విభాగాలు గుప్పిట పట్టిన డీజీపీ, సిఐడి, ఫైర్ విభాగాలు జూనియర్ అధికారులకు కట్టబెట్టే యోచన. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పోస్టులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ద్వారక తమను డమ్మీలను చేయడంపై డీజీల మండిపాటు, కీలక విభాగాల్లో డీజీ స్థాయి అధికారులను నియమించాలని డిమాండ్ అని ఒక వార్త సాక్షిలో రాశారు. అంటే ఐపీఎస్లో టాప్ మోస్ట్ ప్రమోషన్ ఏంటంటే డీజీపీ అయిన తర్వాత విజిలెన్స్ డీజీగా ఉండొచ్చు, సిఐడి డీజీగా ఉండొచ్చు, రకరకాల రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్, రాష్ట్ర స్థాయి హోదాలో ఉండొచ్చు. కానీ అవి ఇవ్వట్లేదంట. డీజీలుగా ప్రమోషన్ పొందిన వాళ్ళకు కూడా ఆ పోస్టింగ్లు ఇవ్వట్లేదు. సో అందుకని వాళ్ళందరూ కూడా డీజీపీ గారి మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారని సాక్షిలో రాశారు. ఇక పార్కును కబలించే పన్నాగం, విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ పార్కుపై జనసేన ఎమ్మెల్యే కన్ను. ప్రైవేటు వ్యక్తులను నియమించి కాపలా, 3500 గజాల స్థలం విలువ 60 కోట్లు పైమాటే. టీడీఆర్ల పేరిట 240 కోట్లు కొట్టేసేందుకు ఎత్తుగడలు. పార్క్ కాదు ప్రైవేటు స్థలం అని నివేదిక ఇవ్వాలంటూ ఒత్తిళ్లు. జనసేన ఎమ్మెల్యేకు టీడీపీ ఎమ్మెల్యే ఒత్తాసు. తలో కొంత పంచుకుంటారేమో. 3500 గజాల స్థలం విలువ 60 కోట్లు అంట. 60 కోట్లు టీడీఆర్ పేరిట 240 కోట్లు కొట్టేసేందుకు ఎత్తుగడలు. ఇది కూడా ఆ దరిద్రమే. వైసీపీ హయాంలో జరిగిన దరిద్రాలను వీళ్ళు అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో తణుకు, తాడేపల్లిగూడెము, తెనాలి కొన్ని చోట్ల జరిగాయిగా ఈ టీడీఆర్లో, తిరుపతి. సో దాన్ని వీళ్ళు ఇలా వాడుకుంటున్నారేమో. మరి ఇదేంటో మరి పూర్తిగా డీటెయిల్స్ తెలియవు, కనుక్కుంటా. ఇదేంటో కనుక్కొని ఒక వీడియో చేస్తా. పులివెందుల పోలీసులకు చొక్కెదురు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పొంతనలేని సెక్షన్లు నమోదు చేయడాన్ని హైకోర్టు సీరియస్గా పరిగణించింది. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు మంగళం. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులపైనే కాదు వ్యవసాయ విద్యుత్పై కూడా కక్ష కట్టింది. వికటించిన మధ్యాహ్న భోజనం. అల్లూరు జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 21 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. టీడీపీ మైనారిటీ నేత షేక్ ఇమాం భాషా మీడియా ముందు పెరుగుమందు తాగి ఆత్మహత్యతం చేశాడు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన, కావలి కాదు కోవూరు నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు అనమాట. ఆయన ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ఒక్క సాక్ష్యమైనా ఉందా? ఆపరేషన్ సింధూర్లో భారత్కు భారీ నష్టం వాటిల్లినట్టు భారత్కు నష్టం వాటిల్లినట్టు సాక్ష్యాలు చూపాలని విదేశీ మీడియాకు అజిత్ దోవల్ సవాల్ విసిరారు.
ఎన్నికల హైజాక్కు బీజేపీ కుట్ర చేస్తుందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ వాళ్ళు కుట్ర చేశారు, హైజాక్ చేశారు. అండ్ బీహార్ ఎన్నికల్లో కూడా అక్రమంగా గెలవడానికే వాళ్ళు ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ తన ఆరోపణలను మరింత విస్తృతం చేశారనమాట. అలా విస్తృతం చేయడం ద్వారా ప్రజల్లో సింపతి పొందాలని ఆయన ఉద్దేశమేమో. బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా మరో 3 నెలల్లో. ఇక 2 రోజుల్లో రెండోసారి దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి మరోసారి భూకంపం సంభవించింది. ఇవన్నీ సాక్షిలో అంశాలు. సాక్షిలో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. కబలిస్తున్న కల్తీ మద్యం ఒక పెద్ద వార్త రాశారు. ఈ మధ్య అరెస్ట్ చేసిన వ్యక్తి ఫోటో వేశారు. కల్తీ మద్యం సూత్రధారుల పాత్రపై గప్చుప్. తర్వాత అసమ్మతికి గలం. నేటి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన కార్మికులంట. సరే పక్కన పెట్టేద్దాం. బాయ్ టాటా. ఆంధ్రజ్యోతిలో మీరు ఈ వీడియో చూసే ఉంటారు. మహారాష్ట్రలో ఒక మంత్రి, శివసేన సిందే వర్గానికి చెందిన మంత్రి ఒక ఆయన ఉన్నారు కదా. సో ఆయన ఇంట్లో ఆయనేమో మంచం మీద కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉన్నారు. ఆ వీడియో అలాగా రొటేట్ చేస్తే తిరిగితే ఆ పక్కన ఒక సూట్ కేసులో ఒక బ్యాగ్లో, ట్రావెల్ బ్యాగ్లో నోట్లు కట్టలు భారీగా ఉన్నాయి. అలాగే పక్కన ఇంకో కుక్క ఉంది. సో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ సృష్టించింది. దాన్ని ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఈ ప్లేస్లో వేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఆయన 75 ఏళ్ళు అయితే ఇంకా మనం విశ్రాంతి తీసుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే అని నిన్న ఒక మీటింగ్లో కామెంట్ చేశారు. దాంతో ఆ కామెంట్స్ ఎవరికంటే నరేంద్ర మోదీ గారికి వర్తిస్తాయి. ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీతో నరేంద్ర మోదీ గారికి 75 ఏళ్ళు. అట్ ద సేమ్ టైం మోహన్ భగవత్ ఆయనకు కూడా సెప్టెంబర్ 11వ తేదీతో 75 ఏళ్ళు వస్తాయి. సో ఇద్దరూ ఒకేసారి రిటైర్ అయిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆయన మాటల్లో ఉద్దేశం అదేనేమో. 11వ తేదీన ఈయన రిజైన్ చేశాడు అనుకోండి తన పోస్ట్కి, తను దిగిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయ ముఖచిత్రంగా ఉన్న బీజేపీలో కూడా నరేంద్ర మోదీ గారు దిగిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 75 ఏళ్ళు పూర్తయితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టీకరణ. ఈ ఏడాది సెప్టెంబర్ 15తో మోదీకి 75 ఏళ్ళు, అదే నెల 11న భాగవత్కు 75 ఏళ్ళు. ఇద్దరూ బ్యాగులు సర్దుకోండి, కాంగ్రెస్ వ్యాఖ్య. అవే రోతరాతలు. రైతుల పేరుతో జగన్ పత్రిక విన్యాసాలు. ఇదండి వైసీపీ వాళ్ళు ఫేక్ డ్రామాను వీళ్ళు నిలబెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ మీకు చూపించాలి, సాక్షి ఎందుకు ఫేక్ అంటాను, సాక్షిని నేను ఎందుకు లైట్ తీసుకుంటాను అనేది ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇదిగో నిన్న సాక్షిలో ఒక వార్త రాశారు కదా, ఇదిగో రైతులపై కుళ్ళు రాతలా అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్తలు వచ్చేస్తున్నాయని ఇదిగో రైతుల ఫోటోలు వేసి రాశారు కదా. అసలు వీళ్ళందరూ రైతులు కాదంట, వీళ్ళెవరూ కూడా రైతులు కాదు అనేది ఆంధ్రజ్యోతి ప్రూవ్ చేసింది. దూర్వాసులు బాధిత రైతు జగన్ పర్యటనలో తన మామిడికాయలను వైసీపీ వారు రోడ్డు మీద పారబోశారంటున్న దూర్వాసులు అనే రైతు ఆవేదనను గురువారం ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అబ్బే కాదు జగన్ పర్యటనలో నేనే స్వచ్ఛందంగా మామిడికాయలు పారబోశాను అని దూర్వాసులు చెప్పినట్టు శుక్రవారం రాతపత్రిక వెల్లడించింది. అసలు విషయం ఏంటంటే కాయలు కోల్పోయి బాధను వ్యక్తం చేసిన దూర్వాసులది బంగారుపాళ్యం మండలం ఈ చిన్న నేర్పల్లె. రాతపత్రిక మాత్రం అదే పేరున్న తంబపాళ్యం గ్రామానికి చెందిన వైసీపీ నేతతో మాట్లాడించి ఆ కాయలు నావే నేనే పారబోసా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బాధిత రైతు ప్లేస్లో అదే పేరున్న మరో వైసీపీ నాయకుడిని తీసుకొచ్చి నిన్న రాశారనమాట. అలాగే చాలామందివి చేశారు. ఒక ఆయనేమో రైతు కాదు, ఇంకొక ఆయనేమో ఇదిగో సాక్షి రిపోర్టర్ దగ్గర పనిచేసే కుర్రాడు వాళ్ళ ఫాదర్, ఇంకొక ఆయన. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర ఉంది. మ్యాక్సిమం వైసీపీ వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళే. సో అదే ఆంధ్రజ్యోతిలో రాశారు. రైతుల పేరుతో జగన్ పత్రిక విన్యాసాలు అవమానించారంటూ ఆంధ్రజ్యోతిపై అక్రసు. వైసీపీ రైతుల అభిప్రాయాలతో మాయలు. అందరూ జగన్ పార్టీ నేతలు కార్యకర్తలే. వారిలో కొందరికి మామిడి తోటలే లేవు, కొందరు సాక్షితో మాట్లాడింది లేదు అని రాశారు. తర్వాత జనమే బలమని జనాభా నియంత్రణ. తర్వాత భలే
మందుచూపు. ఆర్థిక భద్రతపై రాజకేశరెడ్డి దూరదృష్టి. మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమకు సై. డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ. కీలక స్థానంలో ఐప్యాక్ సత్య సతీమణి. డిజైన్ బ్యాటరీకి కేంద్ర అనుమతులు. ఇక ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి. అంతలోనే జగన్ను గద్దెదించిన జనం. కూటమి సర్కారు చర్యలతో తలకిందులు. ఓసారి అధికారంలోకి వచ్చాం, మళ్ళీ మళ్ళీ వస్తాం, ఏం చేసినా అడిగేవారే ఉండరు అని అనుకున్నారు. మహా మద్యం స్కామ్కు తెరలేపారు. వేల కోట్ల ముడుపులు మూటగట్టారు. వచ్చిన సొమ్ముల్లో కొంత ఎన్నికల ఖర్చులకు వాడారు, కొంత దేశాలు దాటించారు. చివరికి అవే మద్యం డబ్బుతో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ పెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. కానీ పార్టీ ఓడిపోయింది, పాపం పండింది. మొత్తం వాస్తవాలు బయటకు వచ్చి కటకటాలు పాలయ్యారు. అది మద్యం స్కామ్ గురించి ఈరోజు రాశారు. తర్వాత మాతృభాష అమ్మ, హిందీ పెద్దమ్మ, కన్నడ పిన్నమ్మ, తమిళమేమో అమ్మమ్మ, ఇంగ్లీష్ ఏమో తాతమ్మ. చెప్పండి అన్ని. ఏ భాష మీటింగ్కి వెళ్తే ఆ భాష గురించి చెప్పడమే. చెప్పి కాదు, చెప్పకుండా నరికేయాలి. మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి. రెండో కంటికి చెప్పాల్సిన పని లేదు. ఎన్నిసార్లు రప్ప రప్ప అంటారా? మురిగే కుక్క కరవదని తెలుసుకోండి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. వీళ్ళు మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు ఆ స్థాయిలో ఉంటూ చెప్పి కాదు, చెప్పకుండా వేసేయాలి, సైలెంట్గా వేసేయాలి, అన్నిసార్లు చెప్పకూడదు అని ఈయన కార్యకర్తలకు ఉద్బోధ చేశారు పేరు నాని గారు. తెలివితే అట్లా. ఉధృతంగా వరద గోదావరి. కుక్కునూరు, వేలేరుపాడులో కాజువేల మునక. 14 గ్రామాలకు రాకపోకలు బంద్. నిర్వాసితుల కాలనీలకు తరలి వెళ్తున్న జనం. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత. 3,54,340 క్యూసెక్కులు సముద్రంలోకి. ఈ వీడియోలు తీసి కేంద్రానికి పంపించాలి. ఇదిగో ఇలా వేస్ట్ అవుతున్నాయి వాటరు. ప్రతి సంవత్సరం కూడా జూలై ఆగస్టు నెలల్లో మా పరిస్థితి ఇంతే. వేలాది క్యూసెక్కులు, లక్షలాది క్యూసెక్కులు, వేలాది టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అది మేము దానిలో ఒక 10%, 15% మేము నీటిని మళ్లించుకుంటాం, బనకచెర్ల కట్టుకుంటాం అని చెప్పి ఇదే టైం కాబట్టి అవసరమైతే కేంద్ర అధికారుల బృందాన్ని తీసుకొచ్చి ఈ వృధా నీరు ఏ విధంగా సముద్రంలోకి వెళ్తుందనే చూపించాలి. ఆ తెలంగాణలో బనకచెర్లను అడ్డగిస్తున్న మూర్ఖుల్ని అండ్ కేంద్ర ప్రభుత్వంలో బనకచెర్లను ఆపాలి అని ఆదేశించిన పెద్దల్ని తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు కొంత న్యాయం జరుగుద్దాము. తిరుపతి తొక్కిసలాటపై 200 పేజీల నివేదిక. ప్రభుత్వానికి సమర్పించిన ఏకసభ్య కమిషన్. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు. తిరుమల భద్రతకు 40 ఏళ్ల ప్రణాళికలు. ఓకే. స్థిరమైన జీవనోపాధి కోసం సిబిఎన్ విజన్ గ్రూపులు. గ్రామీణ నిరుద్యోగ యువతకు కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ప్రోగ్రాం. ఒకే కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనగా దిశగా శిక్షణ. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలపై సృష్టి కార్యాచరణ. సిబిఎన్ విజన్ అమలు కోసం మార్గదర్శకాలతో ఉత్తర్వులు. సిబిఎన్ విజన్ ఉంది. ఫ్రీ హోల్డ్ భూములపై మరో 2 నెలల నిషేధం. ఇక డిస్కంలకు 2,555 కోట్ల టారిఫ్ సబ్సిడీ విడుదల. డిస్కంలో అప్పులు. రహదారుల మరమ్మతులకు మరో 200 కోట్లు ఇచ్చారంట. బాగుంది. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలండి. లేట్ అయింది, 7:30 అయింది. ఈరోజు మనకి బయట వర్షం పడడం వలన కాసేపు పవర్ లేదనమాట. అందుకే నేను స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను. అందుకని ఈ వీడియో నేను ఇక్కడితో ముగిస్తున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇతర అంశాలు కొన్ని మనం దీనిలో కవర్ చేయని అంశాలు నేను సెపరేట్ వీడియోస్లో నాన్ పొలిటికల్ అంశాలు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను ఈ మధ్య. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.